ఆగు. నువ్వు ప్రతిరోజు ప్రార్థించే ఆ దేవుడు నిన్ను పేదవాణ్ణి చేయలేదు. నిన్ను పేదవాణ్ణి చేసింది నీ ఆలోచన. దాన్ని ధనవంతులు హైజాక్ చేసుకున్నారు. నా చేతిలో ఒక తాళం ఉంది. ప్రపంచంలోని ఏ తిజోరీనైనా తెరవగల తాళం. ఈరోజు నేను నీకు ఎలాంటి మోటివేషన్ ఇవ్వను. అది పేదల కోసం ఉంటుంది. ఈరోజు నేను నీకు ధనవంతుల చీట్ కోడ్ చెప్పబోతున్నాను. ఆ రహస్య మంత్రం చెప్తాను. దాన్ని తెలుసుకున్నాక డబ్బు నీ వెనకాల అయస్కాంతం వెనక ఇనుములాగా పరిగెత్తుంది. కానీ హెచ్చరిక విను. నేను చెప్పబోయేది చేదుగా ఉంటుంది, విషంలా ఉంటుంది, ప్రమాదకరం. ఇప్పుడే ఈ వీడియో వదిలి వెళ్తే రాసుకో. ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు అదే బస్సులో తోసుకుంటూ ఉంటావు. మరొకరు ఈ వీడియో చూసి మర్సిడీస్లో నీ ముందుగా వెళ్ళిపోతారు. ఈరోజు చాణక్యుడి ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ 10 నిమిషాల్లో నీ మెదడు వైర్లు కదిలిస్తాను. నువ్వీరోజు ఇక్కడ్నించి లేదా రాజుగా బయటకొస్తావు, లేదా బ్రతికే శవంగా మిగిలిపోతావు. నిర్ణయం నీది. అమీరుగా కావాలంటే హెడ్ఫోన్స్ పెట్టుకో. నీ ఆత్మను సిద్ధం చేసుకో. స్నేహితులారా, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు సిస్టమ్ తయారు చేసేవాళ్లు, ధనవంతులు. మరొకరు ఆ సిస్టంలో నలిగిపోయేవాళ్లు. నిన్ను స్కూల్లో అబద్ధం నేర్పించారు. సమాజం అబద్ధం చెప్పింది. నీ బంధువులు కూడా నీతో అబద్ధం చెప్పారు. ధనవంతుల దగ్గర 8 గుప్త రహస్యాలున్నాయి. వాటిని వారు బయటికి రానివ్వరు. ఈ 8 నియమాలు ఒక టీ అమ్మేవాడిని ప్రధాని చేయగలవు. ఒక గ్యారేజ్లో పనిచేసేవాడిని ప్రపంచంలోనే ధనవంతుని చేయగలవు. ఈరోజు నేను ఆ 8 రహస్యాలను బయటపెడతాను. ప్రతి రహస్యం ముందు దానికంటే ప్రమాదకరం. మరి 8వ రహస్యం, అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే ప్రారంభిద్దాం. ధనవంతుల మెదడు పోస్ట్ మార్టం. రహస్యం 1, నీ ధర పెట్టుకోకు, నీ అవసరం సృష్టించు. పాయింట్ నెంబర్ 1, ముందుగా నీకు నేర్పిన అబద్ధాన్ని కాల్చేయి. బాగా కష్టపడితే డబ్బొస్తుంది. అది నిజమైతే రిక్షావాడు ఇటుకల కూలి ఈరోజు ముఖేష్ అంబానీ అయ్యేవారు. గాడిద కూడా రోజంతా పనిచేస్తుంది, కానీ సింహం దాన్ని తింటుంది. ఎందుకంటే గాడిదని ఎప్పుడైనా మార్చవచ్చు. ఒక గాడిద చనిపోతే ఇంకొకటి వస్తుంది. ధనవంతుల మొదటి నియమం, బెస్ట్ అవ్వకూడదు, యునీక్ అవ్వాలి. పేదవాడు స్కిల్ అమ్ముతాడు, ధనవంతుడు అలవాటు అమ్ముతాడు. చాణక్యుడు చెబుతున్నాడు, ఒక కథ విను, జాగ్రత్తగా విను. ఇది నీ జీవితం. ఒక గ్రామంలో 2 స్నేహితులు, రామ్, శ్యామ్. గ్రామంలో నీరు లేదు, కొండ నుండి తెచ్చుకోవాలి. రామ్ అన్నాడు, నేను కష్టపడతాను. అతను ప్రతిరోజు ఉదయం లేచి బకెట్లు తీసుకుని కొండెక్కి నీళ్లు తీసుకువచ్చి అమ్మేవాడు. గ్రామస్తులు సంతోషంగా ఉండేవాడు. రామ్కు డబ్బు వస్తోంది. రామ్ అనుకున్నాడు, నేను ధనవంతున్నయ్యాను. అతను ఇంకా కష్టపడ్డాడు. 2 బకెట్ల బదులు 4 బకెట్లు మోసేవాడు. శరీరం పాడవుతోంది, కానీ డబ్బు వస్తోంది. కానీ శ్యామ్ కనిపించలేదు. రామ్ నవ్వేవాడు. శ్యామ్ ఆలస్యుడు, ఆకలితో చస్తాడు. 6 నెలల తర్వాత శ్యామ్ వచ్చాడు. అతని చేతిలో బకెట్ లేదు. అతని వెనకాల ఒక పైప్ లైన్ ఉంది. అతను కొండ నుండి గ్రామం వరకు పైప్ వేశాడు. ట్యాప్ ఓపెన్ చేశాడు. నీళ్లు రావడం మొదలైంది. ఇప్పుడు రామ్ నిరుద్యోగి అయ్యాడు. రామ్ కష్టం 0 అయింది. శ్యామ్ నిద్రపోయినా డబ్బు వస్తోంది. శ్యామ్ సెలవులో ఉన్నా డబ్బు వస్తోంది. నువ్వెవరు? రామ్వా? ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆఫీస్ బకెట్ తీసుకెళ్లేవాడివా? నువ్వు అనారోగ్యం పాలైతే డబ్బు ఆగిపోతుంది. ధనవంతుడు పైప్ లైన్ నిర్మిస్తాడు. అతను ఒక సిస్టమ్ నిర్మిస్తాడు. తాను చనిపోయినా ప్రపంచానికి అవసరం ఉండేలా. కొంచెం ఇంకా డార్క్గా వెళ్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ మన్ ఎవరు? ఒక డ్రగ్ డీలర్. వినడానికి చెడ్డగా అనిపించిందా? డ్రగ్ డీలర్ ఏం చేస్తాడు? మొదట నీకు నసా ఫ్రీగా ఇస్తాడు. అచ్చం అలాగే. జియో నీకు ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చింది. జొమాటో నీకు డిస్కౌంట్ కూపన్లు ఇచ్చింది. ఎందుకు? వాళ్ళు నిన్ను ప్రేమిస్తారా? కాదు, వాళ్ళు నీకు అలవాటు పెడుతున్నారు. వాళ్ళు నీలో అవసరం సృష్టించారు. ఈరోజు నువ్వు ఇంటర్నెట్ లేకుండా ఉండలేవు, బయట భోజనం లేకుండా ఉండలేవు. నువ్వు బానిసయ్యావు. ఇప్పుడు వారు ఏ ధర అడిగినా నువ్వివ్వాల్సిందే. చాణక్యుడు చంద్రగుప్తునికి చెప్పాడు, రాజుకు నీ అవసరం లేకపోతే అది నీ అంతం రోజు. నువ్వు ఆఫీస్లో ఎవరైనా చేయగల పని చేస్తుంటే నువ్వు సేఫ్ కాదు. నువ్వు తొలగింపుకు లైన్లో ఉన్నావు. అప్పుడు చేయాల్సిందేమిటి? ఉద్యోగం వదిలేయాలా? కాదు మూర్ఖుడా. పైప్ లైన్ ఒక్క రోజులో నిర్మించబడదు. స్టెప్ 1, నీ ఉద్యోగం చెయ్యి, కానీ కూలీలా కాదు. నీ బాస్కు తెలియని పని నేర్చుకో. స్టెప్ 2, సాయంత్రం నెట్ఫ్లిక్స్ చూడొద్దు. నీ స్వంత పైప్ లైన్ తవ్వు. ఏదైనా స్కిల్, ప్రాడక్ట్, కంటెంట్ తయారు చెయ్యి. నువ్వు లేకపోయినా డబ్బు వచ్చేలా. నేనొక అలవాటుగా మార్చుకో.
ప్రజలకు నీ మీద లతపడాలి. కాని ఆగు, ఇంతే సరిపోదు. నీ లోపల భావోద్వేగాలుంటే ఈ ప్రపంచం నిన్ను నమిలుమ్మేస్తుంది. రహస్యం 2. భావోద్వేగాల వ్యాపారం. నీకు చిన్నప్పటినుంచి ఒక తీపి అబద్ధం చెప్పారు. మంచి చెయ్యి, ఇతరులకు సహాయం చెయ్యి. సినిమాల్లో హీరో పేదవాడు, మంచివాడు విలన్ ధనవంతుడు, క్రూరుడు. ఇది ప్రోపగాండా. నిన్ను మంచివాడిగా తయారు చేశారు, ధనవంతులు నిన్ను ఉపయోగించుకోవడానికి. నిజం వినాలా? మంచివాళ్లు వెనుకబడ్రు మాత్రమే కాదు, పేదగా చస్తారు. నువ్వు పేదవాడివెందుకు? ఎందుకంటే నువ్వు హృదయంతో నిర్ణయాలు తీసుకుంటావు. 500 రూపాయల అప్పు ఇచ్చావు, ఇప్పుడు అతను ఫోన్ ఎత్తడం లేదు. బిజినెస్ డీల్ వదిలేశావు, ఎందుకంటే అతను బంధువు. ధనవంతుల దగ్గర హృదయం ఉండదు, వాళ్ల దగ్గర కాలిక్యులేటర్ ఉంటుంది. ఒక ఉదాహరణ, స్టీవ్ జాబ్స్ ఒకసారి అతని కంపెనీ ఉద్యోగి లిఫ్ట్లో అతనితో ఉన్నాడు. జాబ్స్ అడిగాడు, నువ్వు కంపెనీ కోసం ఏం చేస్తావు? అతను చెప్పలేకపోయాడు. లిఫ్ట్ తెరుచుకుంది. జాబ్స్ అన్నాడు, నువ్వు ఉద్యోగం నుంచి తొలగించబడ్డావు. క్రూరమా? అవును. కానీ అదే యాపిల్ను ప్రపంచంలో పెద్ద కంపెనీ చేసింది. బిజినెస్ అంటే యుద్ధం. యుద్ధంలో పూలు వేస్తే వాళ్లు బుల్లెట్తో సమాధానమిస్తారు. నీ భావోద్వేగాలే నీ పేదరికం కారణం. రహస్యం 3. సమయపు బ్లాక్ మార్కెట్. పేదవాడి పెద్ద భ్రమ. డబ్బే అన్నీ, అందుకే డబ్బు కాపాడతాడు, సమయం వృధా చేస్తాడు. ఒక సీన్ ఊహించు. బైక్ పాడైంది, మెకానిక్ 200 రూపాయలన్నాడు. నువ్వు 2 గంటలు ఖర్చు చేసి 50 రూపాయలు సేవ్ చేశావు. నువ్వు డబ్బు సేవ్ చేయలేదు, నీ జీవితాన్ని చీప్గా అమ్మేశావు. ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడు? డబ్బు తిరిగి వస్తుంది, సమయం తిరిగి రాదు. రహస్యం 4. కామం అనే ఉచ్చు. ఇంటర్నెట్లో పోర్న్ ఫ్రీ ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ ఎందుకు? ఇది సేవ కాదు, ఇది ఆయుధం, నీ శక్తిని నాశనం చేయడానికి. డోపమిన్ సమానం తక్షణ ఆనందం, దారితీస్తుంది దీర్ఘకాల నాశనం. ధనవంతుడు తన శక్తిని లక్ష్యంపై పెట్టుకుంటాడు. రహస్యం 5. చూపుదనం. 15 లక్షల రూపాయల కారు, 1 లక్ష రూపాయల ఫోన్, కానీ సేవింగ్స్ సమానం 0. ఈ ఎంఐ సమానం బానిసత్వం. ధనవంతుడు ముందు ఆస్తులు కొనుగోలు చేస్తాడు, పేదవాడు ముందే లగ్జరీ కొనేస్తాడు. రహస్యం 6. మౌనం. నీ ప్లాన్ ఎవరికీ చెప్పొద్దు. చెప్పగానే మెదడు ఫేక్ డోపమిన్ ఇస్తుంది, పని ఆగిపోతుంది. చాణక్యుడు చెప్పాడు, ఆలోచనల్లో గుప్తంగా ఉంచు. రహస్యం 7. సాంగత్యం. నువ్వు నీ చుట్టూ ఉన్న 5 మంది సగటు. చెడువాళ్ళు నువ్వు కూడా, మంచివాళ్ళు నువ్వు కూడా. క్రాబ్ మెంటాలిటీ. ఒకడు పైకి వెళ్తే ఇతరులు లాగేస్తారు. రహస్యం 8. ప్రతీకారం. ప్రపంచం చెప్తుంది మాఫ్ చేయి, కాని నిజం, అవమానం సమానం ఇంధనం. నీ బాధను మర్చిపోవద్దు, దాన్ని శక్తిగా మార్చుకో. సక్సెస్ సమానం గొప్ప ప్రతీకారం. ఊహించు, 5 సంవత్సరాల తర్వాత నువ్వు మర్సిడీస్ నుంచి దిగుతున్నావు. వాళ్ళు నిన్ను చూసి పశ్చాత్తాపడుతున్నారు. అదే నిజమైన గెలుపు. చివరి భాగం. ఇప్పుడు నీకు 2 మార్గాలు. 1 పాత జీవితం, 2 కొత్త జీవితం. ఇప్పుడే అద్దంలో చూసి చెప్పు, చాలు, ఇకపై నేను సింహం. కామెంట్లో రాయ్, ఐ విల్ రూల్. నీ 3 ఫ్రెండ్స్కి పంపు, వాళ్ళు కూడా నీతో ఎదగాలి. మిగతా వాళ్ళని వదిలే. సబ్స్క్రైబ్ చేయి. నేను మళ్ళీ వస్తాను, నిన్ను గుర్తు చేయడానికి. నువ్వు గెలవడానికి పుట్టావు.